బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న నెల్లూరు జిల్లాలో కలకలం రేగింది. పెన్నా నదిలో యువకులు చిక్కుకుపోయారు. పెన్నా నదికి సోమశిల జలాశయం నీటి విడుదల చేశారు. దీంతో బ్రిడ్జి కిందికి వెళ్లిన యువకులను ఒక్కసారిగా వరద చుట్టుముట్టింది. యువకులను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు పోలీసులు. లైట్ ఆన్ చేయకుండా లైట్ ఆన్ చేసుకోండి. వాళ్ళే అక్కడ ఉన్నాం. చెప్పండి వస్తుంది వస్తుంది ఎందుకంటే నెల్లూరు జిల్లాలో కలకలం రేగింది. పెన్నా నదిలో యువకులు చిక్కుకుపోయారు. పెన్నా నదికి సోమశిల జలాశయం నీటి విడుదల చేశారు. దీంతో బ్రిడ్జి కిందికి వెళ్లిన యువకులను ఒక్కసారిగా వరద చుట్టుముట్టింది. యువకులను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చరిత్ ఫోన్లో అందిస్తారు. చరిత్, రెస్క్యూ ఆపరేషన్ ఏ విధంగా కొనసాగుతుంది? థ్యాంక్ యూ చక్రి. ఏదైతే పెన్నా నదిలో యువకులు చిక్కుకున్న ఘటన అయితే మాత్రం చోటు చేసుకునింది. పెన్నా నదికి వరద ఉధృతి ఎక్కువగా ఉండడం, 29 క్యూసెక్కుల మేర నీరు పెన్నా నదికి పైనుంచి వస్తుండడంతో కిందకి దిగువకు అయితే నీళ్లు విడుదల చేశారు ఆదివారం రోజు. అయితే పెన్నా నది నుంచి సంగం బ్యారేజ్కి వచ్చిన తర్వాత సంగం బ్యారేజ్ నుంచి ఇతర కాలువలకు అలాగే పెన్నా నది దిగువకు విడుదల చేసిన పరిస్థితి. అయితే ఏదైతే ఇక్కడ పెన్నా నది నెల్లూరుకు సంబంధించి నెల్లూరు జాతీయ రహదారిపై ఇక్కడ భగత్ సింగ్ కాలనీ అలాగే జాకిర్ హుస్సేన్ నగర్, వెంకటేశ్వరపురం, జనార్దన్ రెడ్డి నగర్ కు సంబంధించినటువంటి యువకులు ఆ పెన్నా నది ఏదైతే బ్రిడ్జి కింద ఉన్నటువంటి దిమ్మెల కింద మద్యం సేవించడము అలాగే పేకాట ఇలాంటి కార్యకలాపాలు అయితే అక్కడ నిత్యం సాగిస్తుంటారు. అంటే అక్కడ పోలీస్ నిఘా కూడా చాలా తక్కువగా ఉంటుంది ఆ ప్రాంతంలో. ఈ ప్రదేశంలో అంటే ఈ ప్రదేశంలో రెగ్యులర్ గానే వాళ్ళ కార్యకలాపాలు కొనసాగించేందుకైతే అసంఘ కార్యకలాపాలు కొనసాగించేందుకైతే అక్కడికి వెళ్లారు. ఈ పెన్నా నది నీరు కిందకి విడుదల చేయడము, ఈ పెన్నా నది నీరు ఇక్కడికి నెల్లూరుకు చేరుకోవడంతో వాళ్ళ ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా పూర్తిగా కూడా చుట్టుముట్టింది. ఒక్కసారిగా కూడా భయభ్రాంతులకు గురైనటువంటి అక్కడ ఉన్నటువంటి యువకులు బయటకు వచ్చేందుకైతే సాహసం చేయలేదు. ఫోన్ ద్వారా అక్కడ వాళ్ళ స్థానికులకు సమాచారం అందించడము, ఒక్కసారిగా కూడా అలర్ట్ అయినటువంటి రెవెన్యూ, పోలీస్ అలాగే అగ్నిమాపక, మున్సిపల్ శాఖ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ప్రత్యేకించి పోలీసులు అలాగే రెస్క్యూ టీం చొరవతో అయితే మాత్రం యువకులందరినీ కూడా రాత్రి పైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. ఎవరికి కూడా ప్రాణహాని లేదంటూ కూడా మనకి ఇప్పటికైతే మాత్రం సమాచారం అందుతుంది. దాదాపు కూడా ఎవరైతే యువకులు ఎంతమంది అక్కడ ఉన్నారో అంతమంది యువకులను కూడా పైకి తీసుకొచ్చేశారు. పైకి తీసుకొచ్చి వాళ్ళనైతే మాత్రం సురక్షితంగా చేసిన పరిస్థితి ఉంది. చక్రి, రెస్క్యూ ఆపరేషన్ ఎన్ని గంటల నుంచి కొనసాగుతుంది? చరిత్ర అధికారులు ఏం చెప్తున్నారు? అంటే రాత్రి జరిగినటువంటి ఘటన అది. రాత్రి పూర్తిగా కూడా ఉన్నటువంటి యువకులందరినీ కూడా బయటికి తీసుకొచ్చిన పరిస్థితి ఉందని చెప్పాలి. వాళ్ళు ఏదైతే సాయంత్రం అంటే మధ్యాహ్నం నుంచి వాళ్ళు అసాంఘిక కార్యక్రమాలు కొనసాగించేందుకైతే మాత్రం పెన్నా నదిలోకి వెళ్తుంటారు, రెగ్యులర్ గా వెళ్తుంటారు. అంటే మధ్యాహ్నం భోజనం చేసి రావడము, వాళ్ళకి ఈ అసాంఘిక కార్యక్రమాలు అంటే వాళ్ళ పేకాట కానీ మద్యం సేవించడం కానీ ఇలా నిత్యకృత్యంగా అక్కడ పోలీస్ నిఘా ఉండేందుకు ఆస్కారం చాలా తక్కువగా ఉంటుంది. అందుకని ఆ ప్రాంతాన్ని ఎంచుకుంటారు. అక్కడకు వెళ్ళినటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని 10 మంది యువకుల దాకా అక్కడ ఉన్నట్లు కూడా సమాచారం ఉంటుంది. 10 మంది యువకులను కూడా రాత్రే పూర్తిగా పైకి తీసేశారు. ఇంకో రెస్క్యూ ఆపరేషన్ ప్రస్తుతానికైతే ఏం లేదు. రాత్రే కూడా అందరినీ కూడా తీసినట్టు కూడా మనకు సమాచారం. రైట్, థ్యాంక్ యూ చరిత్.